children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday Nana we are discussion learn how to climb trees. మనకి మేబీ ఒకవేళ ఏదన్నా సో అపాయంలో ఉన్నప్పుడు మనం చెట్టు ఏ విధంగా చెట్టు ఎక్కడం కూడా నేర్చుకోవడం కూడా ఒక రకంగా మనకి ఏదన్నా ఆపద నుండి సో మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో. సో హౌ టు లెర్న్ క్లైంబ్ టు ట్రీస్, చెట్లు ఏ విధంగా ఎక్కాలి అనేది సో ఈ లెసన్లో నేర్పించడం అనేది జరిగింది. అండ్ సో yesterday lesson also completed. Okay, so today we are going to here have some glossary are there nana. So planning అంటే సో appearing సో లెస్ బ్రైట్. అక్కడ ఎలా ఉందంట, సో అపీరింగ్ చూడటానికి ఎలా ఉంది అంటే నాన్న సో బ్రైట్ లెస్ బ్రైట్ ఎలా ఉందంట, సో చూడటానికి ఎలా ఉంది అంటే బ్రైట్ తక్కువ అంటే మనకి బ్రైట్నెస్ ఉంటుంది కదా, లెస్గా ఉందన్నమాట. సో నల్ల ఏ వాటర్ కోర్స్ ఎస్పెషల్లీ ఏ డ్రై వన్, అది మొత్తం కూడా నల్ల అంటమ్మా వాటర్ కోర్స్ అంటే వాటర్ ఉండేది కానీ ప్రత్యేకంగా అది ఎలా ఉందంటే డ్రై వన్ అంటే ఎండిపోయి ఉందన్నమాట. స్కార్బ్ సో an area of a dry land covered with a small bushes and trees. అక్కడ ఉన్న సో స్కర్బ్ అంటే ఆ ఏరియా మొత్తం ఎండిపోయి ఉంది నాన్న. ల్యాండ్ ఎండిపోయి అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా కవర్ దేంతో కవర్ అయిందంటే విత్ ఏ స్మాల్ బుషెస్ అంటే పొదలు, ముళ్ళ పొదలు, తోరలు ఈ విధంగా చెట్లతోనే అది మొత్తం కూడా కవర్ అయి ఉంది అనమాట. ఓకేనా. క్యాక్లింగ్ అంటే మేకింగ్ ఏ లౌడ్ అన్ప్లెజెంట్ నాయిస్ అంటే అన్ప్లెజెంట్ వినసొంపు కాని వాయిస్ అనమాట అక్కడ వచ్చింది. సో కొలాప్స్ అంటే టు ఫాల్ డౌన్ సడన్లీ, బికాజ్ అంటే కొలాప్స్ అంటే అనుకోకుండా కుప్ప కూలిపోవడము. అండ్ బికాజ్ ఎందుకంటే ఆఫ్ ఏ లాస్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. ఒక్కొక్కసారి మనమే ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు మేబీ ఒక స్పీచ్ ఇద్దాం అనుకుంటాము కానీ అక్కడ ఇయ్యలేకపోతాం, మేబీ క్వశ్చన్ చెప్దాం అనుకుంటాము చెప్పలేకపోతాం. అంటే ఒక్కొక్కసారి అప్పటికప్పటికి మనము స్ట్రెంగ్త్ కోల్పోవడం, ఫియర్ వల్ల దేనివల్ల ఆ విధంగా స్ట్రెంగ్త్ కానీ సపోర్ట్ కానీ కోల్పోవడం అనమాట. ఓకే. సో సడన్గా సీవ్ టు జాయిన్ attach something using a needle that a thread. సీవ్ అంటామా సో జాయిన్, మనం ఇప్పుడు సూదికి దారాన్ని అటాచ్ చేస్తాం కదా, దట్స్ లైక్ అనమాట నీడిల్ అండ్ థ్రెడ్ అంటే సూదికి దారాన్ని అటాచ్ చేయడం అనమాట. సూదికి దారాన్ని కుచ్చి మనము సో బట్టలు అలాంటివి కుట్టుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. ఓకేనా. హౌ విల్ డిడ్ ఐ రీడ్, ఏ విధంగా చదవాలి. ఫిల్లింగ్ ద బాక్స్ యూజింగ్ ఎస్ సమ్ వాట్ నో. ఇక్కడ మనం ఉపయోగించి ఐ ఎంజాయ్ రీడ్ ద ప్యాసేజ్ ఎప్పుడు రాసాయేనా. సో ఈ ప్యాసేజ్ చదవడం వల్ల నువ్వు ఎంజాయ్ చేసావా, ఎస్ సమ్ వాట్ నోనా. ఐ గాట్ ద ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఆన్ మై ఓన్. నీ సొంతంగా ఏంటంటే నీ ఐడియా ప్రకారం ఈ ప్యాసేజ్ నీకు అర్థమైందా, ఎస్ నోనా సమ్ వాట్. ఐ గాట్ ద ఐడియా విత్ ద హెల్ప్ మై ఫ్రెండ్స్ ఇన్ ద గ్రూప్. ఈ ప్యాసేజ్ నువ్వు మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం వల్ల నీకు ఈ ప్యాసేజ్ అర్థమైంది. ద టీచర్ హెల్ప్డ్ మీ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్. టీచర్ నీకు ఈ ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ ప్యాసేజ్ నీకు అర్థమైంది. ఎస్ నో సమ్ వాట్. ఐ యూజ్డ్ ద గ్లోసరీ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఐ యూజ్డ్ అంటే ఎవ్రీ లెసన్ హ్యావ్ ఏ సమ్ గ్లోసరీస్ ఆర్ దేర్ మేబీ. సో ఈ గ్లోసరీస్ యూజ్ చేయడం వల్ల నీకు ఇది అర్థమైంది. చేస్తాను సమ్ వాటర్ ఐ. నెక్స్ట్ సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. వాట్ డూ యూ థింక్ ఈజ్ ద సో మెయిన్ రీజన్ ఫర్ ద టైగర్ అటాక్ అనే సో హర్సింగ్. ఇక్కడ వాట్ డూ యూ థింక్ అంటే వాట్ అంటే నీ ఆలోచన ఏంటి. ఇక్కడ మెయిన్ రీజన్ మనం కనుక ఆలోచిస్తే ఇక్కడ ముఖ్యమైన కారణం ఏమిటి, ఫర్ ద టైగర్ ఎవరిని అటాక్ చేసిందమ్మా, హర్సింగ్ని ఎందుకు అటాక్ చేసింది. రెండోది వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వాజ్ ద డాక్టర్. ఇక్కడ ఉన్న డాక్టర్ గారు ఎలాంటి వ్యక్తి. సో జస్టిఫై యువర్ ఆన్సర్. జస్ట్ మన యొక్క ఆన్సర్ రాయాలి. ఇక్కడ ఈ లెసన్లో మనకి డాక్టర్ గారి పాత్ర ఉంది కదా, ఈయన యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ఆయన గురించి జస్ట్ మనం ఆలోచించి రాయాలన్నమాట. వాట్ వుడ్ హ్యావ్ ఏ సో డన్ ఇఫ్ యూ వర్ ఇన్ ద సో narrator's place when the tiger attacked Harsing.
వాట్ వుడ్ యూ హ్యావ్ డన్, ఒకవేళ మేబీ ఒకవేళ హర్సింగ్ ప్లేస్లో కనుక నువ్వు ఉంటే కనుక, సో వాట్ వుడ్ యూ హ్యావ్ డన్ ఇఫ్ యూ వర్ ఇన్ ఎ నరేటర్స్ ప్లేస్, అంటే నరేటర్ అంటే నన్ను ఇక్కడ కథకుడు అంటే ఈ స్టోరీని ఎవరైతే రాశారో ఆయన యొక్క ప్లేస్లో కనుక ఉంటే, సో వెన్ ద టైగర్ అటాక్ హర్సింగ్, ఒకవేళ ఎప్పుడైతే టైగర్ హర్సింగ్ పై అటాక్ చేసిందో, డూ యూ థింక్ దట్ అప్రోప్రియేట్ టు గివెన్, సో 80 years ఓల్డ్ ఏ గర్ల్, ఒకవేళ నువ్వు డూ యూ థింక్ ఆలోచించి ఇట్ ఈస్ అప్రోప్రియేట్ అంటే తగిన విధంగా, సో 80 years ఓల్డ్ ఏ గర్ల్ అంటే 80 years ఓల్డ్ అబ్బాయికి గన్ ఇవ్వడం అనేది ఇది కరెక్టా కాదా ఏంటనేది రాయమంటున్నారు. వాట్ డూ యూ థింక్ ద నరేటర్ వాంట్ టు కన్వే ద, సో త్రో ది స్టోరీ, మరి వాట్ డూ యూ థింక్ ఆలోచిస్తే ఇక్కడ నరేటర్ అంటే నన్ను కథకుడు ఎవరైతే ఉన్నాయో ఏ విధంగా, సో ఈ కన్వే అంటేనన్నా, సో ది స్టోరీని ఏ విధంగా కన్వే చేశాడు, ఏ విధంగా రాశాడు అనేది చెప్పమని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ అసైన్మెంట్, I will have a understood this unit, read and take in the appropriate box, ఇక్కడ చదివి దీనికి తగిన విధంగా yes some what to know. I was able to talk on the, so fortune favors the bravery, సో ఫేస్ సీట్లో నీకు ఇక్కడ సో ఏమర్థమైంది దాని ప్రకారం నీకు ఎస్ ఏమర్థమైంది అది ఎస్ సమ్ వాట్ నో రైట్. ఐ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద టెక్స్ట్, ఈ టెక్స్ట్ చదవడం వల్ల నీకు అర్థమైందా. ఏ హీరో లెసన్ ఆల్రెడీ వి ఆర్ డిస్కషన్. మై నాస్టీ అడ్వెంచర్ పోయం, దిస్ ఇస్ ఆల్సో ఆల్రెడీ డిస్కషన్. సో లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్, దిస్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. ఓకే, సో ఐ వాజ్ ఏబుల్ టు ద so exercises on synonyms and proverbs given under vocabulary. మరి ఇందులో మనకి చక్కగా సినోనిమ్స్ అంటే పర్యాయ పదం ఇచ్చారు, ప్రోవర్బ్స్ గివెన్ ప్రోవర్బ్స్ ఇచ్చారు, సామెతలు ఇచ్చారు, అండ్ అండర్ vocabulary some vocabulary ఆల్సో గివెన్. ఇట్ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టు ద, సో ఎక్సర్సైజెస్ ఆన్ ఏ సింపుల్ పాస్ట్ టెన్స్, మనకి దీంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ టెన్స్ గివెన్ అండర్ ఏ గ్రామర్. Here have some grammar part also are there. It was able to write a diary given under a writing. మీకు లెసన్లో ఒక డైరీ కూడా మేబీ సో రాయమని చెప్పాం కదా. సో ఈ డైరీ మీకు ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా. ఐ వాజ్ ఏబుల్ టు డూ ద యాక్టివిటీ గివెన్ అండర్ ఏ స్టడీ స్కిల్స్, అంటే మనకి స్టడీలో ఉన్న నైపుణ్యాలు కూడా కొన్ని వాటి గురించి డిస్కషన్ చేసుకుందాము. ఐ లిజన్డ్ అండ్ understood the story carried away by an eagle. Carried away by an eagle గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ దిస్ లెసన్ నానా. ఆన్సర్ ద క్వశ్చన్ అండ్ రీటోల్ ద స్టోరీ గివెన్ అండర్ ద లిజనింగ్ అండ్ స్పీకింగ్. మనం ఇది ఈ క్యారీడ్ అవే బై అన్ ఈగల్, ఇది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద లిజనింగ్ అండ్ స్పీకింగ్ కాంప్రహెన్షన్ అంటే దీన్ని కూడా మీకు సో వివరించడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ అండ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. మీకు ఏవైతే ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చారో ఏవైతే వర్క్లు ఇచ్చారో అవన్నీ కంప్లీట్ చేశాము అని నువ్వు అనుకుంటే వీటికి సంబంధించిన విధంగా ఎస్ నో సమ్ వాట్ రాయడు. ఓకే, సో మనకి సిక్స్త్ దాంట్లో లెర్నింగ్ హౌ టు క్లైంబ్ ట్రీస్ కంప్లీట్ అయిందన్నా. నౌ వి ఆర్ గోయింగ్ టు 7th చాప్టర్ నానా. సో ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ చెస్. ఆల్రెడీ మీకు తెలుసునా వండర్ఫుల్ అంటే, సో 7th వన్ అన్న ద వండర్ఫుల్ అంటే అద్భుతం నానా. సో వర్డ్ ఆఫ్ చెస్, మనకి చెస్ అంటేనే గుర్తొచ్చేది నాన్న ఎక్కువగా. సో మనకి విశ్వనాథ్ ఆనంద్ గారు ఎక్కువగా మన చెస్ రంగంలోనే గుర్తొస్తారు, కోనే రంపి. సో ఈ విధంగా మనకి హౌ వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ ద చెస్, ప్రపంచంలోనే నాన్న. సో ఈ చెస్ చదరంగం, చెస్ అంటే ఏంటి నాన్న చదరంగము, ఇది చాలా వండర్ఫుల్ అద్భుతమైన ఆట. సో మన మైండ్కి నాన్న సో మన మేధస్కి ఇది ఒక చక్కటి పదున మన యొక్క మైండ్ని షార్ప్ చేయడానికి చాలా అద్భుతమైన ఆట. ఈ చదరంగం అనేది అంటే ఎత్తుకు పై ఎత్తు వేయటం ఏ విధంగా,
సో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆటని మనం ఎదుటి వ్యక్తికి ఎత్తుకు పై ఎత్తు వేసి ఆటని గెలవడం ఏ విధంగా ఈ చెస్ అసలు ప్రపంచంలోనే వరల్డ్ అండ్ ప్రపంచంలో చాలా అద్భుతమైన గేమ్ మన భారతదేశం తరపు నుండి. సో విశ్వనాథ్ ఆనంద్ గారు చక్కగా ఛాంపియన్ అయ్యి మన భారతదేశానికి ఈ గేమ్ ద్వారా ఎంతగానో సో మన భారతదేశానికి మొన్న తీసుకురావడం జరిగింది. కోనేరు హంపి, నిహారిక, ఇంకా భద్రాచలం నుండి కూడా చూసుకున్నట్టయితే 11-10 years బాయ్ మనము ఇది కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ తను భద్రాచలంలో ఆడిన తన గురించి డిస్కషన్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా మన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లోనైనా సార్ చక్కగా మనందరి కోసం ఈవెన్ టీచర్స్ పిల్లల కోసం కూడా సార్ మన కోసం చక్కటి మాస్టర్ గారిని తీసుకొచ్చి అసలు మేబీ మనం స్టార్టింగ్ నుండి చెస్ ఆడాము. సో అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి చెస్లో గేమ్ ఉంది కదా, గేమ్లో ఉన్న కాయిన్స్ ఒక్కొక్క అన్నిటిని కూడా వాటిలో ఎన్ని గడులు ఉంటాయి, అసలు వాటిని ఏమంటారు, వాటి యొక్క పేర్లు ఏంటది చక్కగా మాస్టర్ గారి ద్వారా చక్కగా మనకి సారు ఒక అవకాశాన్ని కల్పించి మీకు నేర్పించడం అనేది జరిగింది నాన్న. పిల్లలందరూ ఆల్మోస్ట్ మన విజ్ఞాన పబ్లిక్ స్కూల్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చెస్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలుసు చెస్ యొక్క రూల్స్ రెగ్యులేషన్ చక్కగా సారు నోట్స్ రూపంలో కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇది ఇంకా మనం చూసుకున్నట్టయితే నన్ను ఇది మనకి అన్ని రకాలుగా మన మేధస్సుని పెంచుతుందమ్మా. చెస్ చక్కటి జ్ఞాపక శక్తి ఇస్తుంది. చక్కగా ఏంటంటే మన బ్రెయిన్ కూడా ఎక్కువ చక్కగా తెలివితేటలు పెరుగుతాయి అన్నమాట. తెలివితేటలు పెరిగి అవతల వాళ్ళని అసలు ఏ విధంగా మనం గేమ్లో అవలలో ఓడించాలని చక్కగా నిజంగా చెస్ నేర్పించినప్పుడు చాలా బాగుంది కదా. ఆల్రెడీ ఇంత అద్భుతమైన గేమ్ మీరు కూడా నేర్చుకున్నారు, చాలా బాగుంది కదా. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ నాన్న. హియర్ హ్యావ్ సమ్ పిక్చర్స్ ఆర్ దేర్ నాన్న. పేజీ నెంబర్ 102 పేజీ నెంబర్ నాన్న 102 ఉంది కదా. ఈ 102లో నాన్న ఇక్కడ మనకి వీటి యొక్క చక్కగా పిక్చర్స్ ఇచ్చారు. ఫస్ట్ నాన్న సో హైడ్ అండ్ సీక్, లాంగ్ జంప్, సో క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, షటిల్, వాలీబాల్, హై జంప్, సో అండ్ hope score, and so javelin throw and hurdles, football, chess, relay, kabaddi, kho-kho, basketball, tennis, table tennis, skipping, so disc throw, carom, tennis, so gilli danda, badminton. These are games given so here. ఇవన్నీ ఇచ్చారు కదా. అండ్ పిక్చర్స్ అంటే ఇక్కడ మనకి చక్కగా నాన్న వీటి పిక్చర్స్ ఇప్పుడు ఇవి చదివాం కదా, వీటికి సంబంధించిన ఇవన్నీ పిక్చర్స్ చేస్తారు నాన్న. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చక్కగా ప్రతిదీ ఒకవేళ మేబీ స్పోర్ట్స్ కోటాలు ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలంటే మనకి స్పోర్ట్స్లో మనకి చక్కటి నైపుణ్యం ఉండాలి. చాలామంది కూడా స్పోర్ట్స్ కేటగిరీలోకి వచ్చేసాక జాబ్ని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదంటే మీరు చిన్న వయసు నుండి స్కూల్లో ఆడినవి సో ఈ విధంగా మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటి ఆధారంగా జాబ్లో కూడా మనకి ఒక అవకాశం ఉంటుంది. అండ్ ఫిజికల్గా సో మనకి ఏంటంటే బాడీ స్టిఫ్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటాం. గేమ్స్ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అందుకే సార్ మనకి చక్కగా వాటర్ తాగించడం, గేమ్స్ ఆడించడం చాలా చాలా మనకి ఆరోగ్యంగా పర్పస్గా చాలా కూడా మనకి సార్ వ్యాయామం అన్నీ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ పిక్చర్స్ అబ్జర్వ్ చేశారన్నా ఒకసారి చూడండి అమ్మ. ఫస్ట్ వన్ నేమ్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దట్ యు సీ ఇన్ ద పిక్చర్. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసి స్పోర్ట్స్ అంటే ఏంటి, గేమ్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి గేమ్స్ అన్న ఆటలే. మరి ఇక్కడ మనకి స్పోర్ట్స్ మనం ఆల్రెడీ నాన్న గేమ్స్ ఏంటో స్పోర్ట్స్ ఏంటో కూడా రాసుకున్నాము. స్పోర్ట్స్ అంటే మనము చక్కగా ఏంటంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాంపిటీషన్. అంటే మనకి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనకి ఇక్కడ మనకి ఏంటంటే గేమ్స్ స్పోర్ట్స్ ఆడతాము. గేమ్స్ అంటే అప్పుడు మనం మామూలుగా సో క్యాజువల్గా మనం ఏంటంటే మామూలుగా మనం ఇండివిజువల్గా ఆడుకునేవి ఇలా కొన్ని కూడా మనకి స్పోర్ట్స్ గేమ్స్కి వేరియేషన్
చెప్పుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ సో ఇదేంటంటే కాంపిటీషన్ పర్పస్ కాదు, మేబీ కొన్ని గేమ్స్ ఉన్నాయమ్మా మనం ఇండివిజువల్గా ఆడుకునే ఏంటిది, మరి టీమ్గా ఆడుకునే ఏంటిది అనేది మనం క్లాస్లో తెలుసుకున్నాం కదా. అదేవిధంగా సో నేమ్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్ దట్ యు సీ ఇన్ ద పిక్చర్. ఇందులో గేమ్స్ ఏంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్పింగ్, దిస్ ఇస్ ద గేమ్, క్యారము, ఇవన్నీ స్పోర్ట్స్, కబడ్డీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సమ్ పిక్చర్ ద్వారా ఇవ్వడం అనేది. ఇందులో స్పోర్ట్స్ ఏంటిది, గేమ్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ మనము చెప్పుకున్నాం కదా. సో ఇందులో మీరు ఏంటంటే నేమ్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దట్ యు సీ ఇన్ ద పిక్చర్స్, పిక్చర్లో చూసిన విధానం ప్రకారము దీంట్లో గేమ్స్ ఏంటయ్యి, స్పోర్ట్స్ ఏంటయ్యా రాయండి. ఓకేనా. సో నేమ్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దట్ యు ప్లే. నువ్వు నేమ్ ద గేమ్స్, వాటి యొక్క గేమ్స్ పేర్లు, స్పోర్ట్స్ పేరు రాసి దట్ యు ప్లే. ఎప్పుడైనా నువ్వు ఆ గేమ్స్ కానీ ఏమన్నా ఆడావా, ఆడితే వేస్తూ లేకపోతే లేదు నాన్న. రైట్ ద నేమ్ ఆఫ్ అండర్ ద అప్రోప్రియేట్ పిక్చర్. ఇక్కడ ఏంటంటే నేమ్ ద, సో రైట్ ద నేమ్స్, మనకి ఇక్కడ అండర్ ద అప్రోప్రియేట్ పిక్చర్స్ ఇచ్చారు కదా నాన్న, ఇక్కడ హియర్ గివెన్ పిక్చర్స్, ఈ పిక్చర్ కింద నాన్న ఇక్కడ మనకి పైన క్లూస్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం మీరు మేబీ ఒకవేళ ప్రతి ఒక్కటి కూడా నాన్న ఇక్కడ ఉన్నాయి కదా, వీటి యొక్క పేర్లు రాయండి, రాసి నాకు సెండ్ చేయండి. లేకపోతే అవి ఏమైనా మిస్టేక్ అయితే టుమారో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డు, నేను బోర్డు పైన రాస్తాను. మీరైతే కనుక ఇక్కడ ప్రతి ఒక్క పిక్చర్కి పైనే ఉన్నాయి నాన్న. ఓకేనా. ఈ పైన ఉన్న విధానం ప్రకారము మనం కూడా చక్కగా ఇప్పుడు ఒకప్పుడు మరి గేమ్స్ తక్కువ నాన్న, ఇప్పుడు చక్కగా అందరి ఇళ్లలో క్యారమ్ ఉంటుంది, చెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా చక్కగా ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నాం, అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నాం. క్రికెట్ మీకు తెలుసు, కబడ్డీ తెలుసు, ఖోఖో తెలుసు, ప్రతిదీ కూడా షటిల్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ వీలైనంత వరకు అన్ని గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాలలో, నగరాల్లో కూడా ఆడుతూనే ఉన్నాము. సో అన్ని గేమ్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. మేబీ ఒకవేళ మీకు తెలిసినవి రాయడానికి ప్రయత్నం చేయండి అన్న, నో ప్రాబ్లం, మీకు వచ్చినవి రాయండి. నేనైతే రేపు 1 by 1 నేను ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డు టుమారో. ఓకే. అండ్ ఇక్కడ చూడండి అన్న, సో రీడ్ ద ఫాలోయింగ్, విచ్ గేమ్ ఆర్ ఏ స్పోర్ట్ డూ యూ లైక్. ఇక్కడ నీకు ఏ గేమ్ ఆర్ స్పోర్ట్ డూ యూ లైక్, నీకు ఇష్టంగా ఇక్కడ గేమ్స్లో నీకు ఇష్టమైన గేమ్ ఏంటి, స్పోర్ట్స్లో నీకు ఇష్టమైన ఏంటో రాయాలి. డూ యూ లైక్, సో ఏది ఇష్టము, విచ్ గేమ్ నీకు బాగా ఏది ఇష్టము. సో ఆఫ్ ఆల్ ద గేమ్స్ అంటే అన్ని గేమ్స్లో డోంట్ యూ థింక్ చెస్ ఇస్ ఎ వెరీ స్పెషల్. ఎందుకు డోంట్ యూ థింక్, మనం ఆలోచించాం కదా చెస్ ఈజ్ ద స్పెషల్ అని. అసలు మనకి ఈ స్కూల్లోకి రాకముందు మనకు అసలు చెస్ అంటే ఏంటో కూడా తెలీదు, అవునా. సో ఇక్కడికి వచ్చాక ఈవెన్ టీచర్లు మేము కూడా చెస్ నేర్చుకున్నాము. అండ్ అదేవిధంగా మనకి అసలు చెస్ అంటే చెస్సా అని అనేవాళ్ళు. ఇది ఏంటంటే ఈ చెస్ ఏంటంటమ్మా, ఇరు వర్గాల మధ్య జరిగే ఒక సో ఏంటి వార్, యుద్ధం, అవునా. సో అసలు ముందు ఈ చెస్ ఏంటంటమ్మా మనకి ఒకనొకప్పుడు సో రాజులు పరిపాలించేవాళ్ళు కదా ఎక్కువగా మనకి, మన ఈ సామ్రాజ్యాలు, కాకతీయులు, చౌరులు, మౌర్యులు, ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించే రాజులలో 2 రాజులు ఉన్నారు. 2 కూడా వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన చక్కగా చేస్తున్నారమ్మా. సో ఇక్కడ 2 రాజులు ఉన్నారు. సో కింగ్స్ 2 ఉన్నారు రాజులు. ఓకే. ఆ రాజులు ఎలా ఉంటున్నారంటే చాలా చక్కగా వాళ్ళకి ఆ రాజ్యం మధ్య ఈ రాజ్యం మధ్య కూడా ఏమి యుద్ధాలు లేవు, చక్కగా ప్రశాంతంగా ఉంటున్నారన్నమాట. కానీ రాజులు ఏంటంటే ఇలా ఏమీ యుద్ధం చేయకోకుండా ఆ రాజ్యంపై ఈ రాజ్యం ఆ రాజ్యంపై యుద్ధం లేదు, ఆ రాజ్యం ఈ రాజ్యం పైన యుద్ధం లేదు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అందులో ఒక రాజు ఏం చేసినట్టే ఇలా ఉంటే బాగోదు అని చెప్పేసి ఈయన బాగా తపస్సు చేసినట్టు, ఒక రాజు తపస్సు చేసి దేవుడు చాలా రోజులు కూడా ప్రత్యక్షమయ్యాక దేవుడిని అడిగాడంటే ఏంటంటే నీకేం వరం కావాలంటే ఇటు మేమిద్దరమే 2 రాజులు ఉన్నాము, మా 2 రాజ్యాన్ని పరిపాలిస్తుంది, కానీ మా రాజ్యాలన్నీ కూడా ఎలాంటి యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఏంటంటే మా 2 రాజ్యాల మధ్య యుద్ధం జరగాలి, అక్కడ ఎలాంటి యుద్ధపాతం ఉండకూడదు, ఎలాంటి మనుషులు చనిపోవడం ఏమి ఉండకూడదు, అలాంటి వరాన్ని ప్రసాదించమని సో రాజుగారు దేవుణ్ణి వేడుకోవడం వల్ల ఇప్పుడు మనకి చెస్ గేమ్ అనేది వచ్చిందని సో కొన్ని బుక్స్లో చూశాను, చదివాను, అందుకనే మీకు చెప్తున్నాను. సో బుక్లో లిఖించడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మనకి
ఇప్పుడు మనకి చెస్ ఆడుతున్నాం కదా, సో వారు వన్ టైప్ ఆఫ్ వార్, యుద్ధమే కదా. ఇందులో మనకి చక్కగా రాజులు, ఇక్కడ మనకి రాజున్నాడు, రాణి ఉంది, మంత్రి ఉంది, సైన్యపాలు అందరూ ఉన్నారు. యుద్ధం జరుగుతూనే ఉంది కదా, వారు యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి రక్తపాతం లేదు, ఎలాంటి మరణించిన ఏమీ లేవు. అయినప్పటికీ కూడా ఇది చేసి చక్కగా గేమ్ ఆడుతుంది. ఇటు మెదడుకు మేధస్సు అవుతుంది, చక్కగా గేమ్ వినోదంగా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఈ విధంగా ఈ గేమ్ అనేది ఈ విధంగా చేస్తూ మనకి ఈ చదరంగం చేస్తుంటే చదరంగము చక్కగా మనకి ఒక గేమ్ లాగా రావటం అనేది జరిగింది. ఇప్పుడు మేము చెస్ ఆడుతున్నాం అనమాట. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నాన్న. ద వండర్ఫుల్ సో వరల్డ్ ఆఫ్ చెస్ గురించి రేపటి క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటాం. ఈరోజు వర్క్ అయితే చెప్పాను కదా, పిక్చర్స్ ఆధారంగా వాటి కింద రాసిన పంపండి, లేదా నెంబర్ వేసినాను 1 by 1 నేమ్ రాసి మీరు నాకు సెండ్ చేయండి. నేను ఒకవేళ మేబీ టుమారో ఐ విల్ రైట్ దట్ నేమ్స్ ఆన్ ద బోర్డ్. ఓకే చిల్డ్రన్, బాయ్.